నమస్తే. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల యొక్క పరిపాలన చూస్తూ ఉంటే అసలు చట్టం ముందు అందరికీ సమానమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయా, చట్టం దృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి పరిపాలన అందుతా ఉందా అని చెప్పేసి కొన్నిసార్లు ప్రశ్న వేయక తప్పట్లేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైడ్రా విజృంభణ కొనసాగిస్తోంది. ఈ హైడ్రా విషయంలో నిరుపేదల నుంచి బడా నేతల వరకు కూడా హైడ్రా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఏదైతే అక్రమాలు చేసినటువంటి స్థలాల్లో బిల్డింగ్స్ని కావచ్చు, వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ అన్నింటినీ కూల్చేస్తుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కిందికి వచ్చేటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ని కూల్చేసి నేలమట్టం చేస్తుంది హైడ్రా అని చెప్పేసి చాలామంది హైడ్రా వచ్చింది బడాబాబుల యొక్క ఇండ్లు మొత్తం కూల్చేస్తారు అని చెప్పేసి చాలా ఎదురు చూశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నిరుపేదల ఇండ్ల జోలికి, మధ్యతరగతి వాళ్ళ యొక్క ఇండ్ల జోలికి వెళ్ళినటువంటి హైడ్రా కొంతమంది రాజకీయ నాయకుల ఇండ్ల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు అని చెప్పేసి ఇటు మేధావులు కావచ్చు చాలామంది ఆ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది బడా నాయకులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా చెప్పుకుంటే రేవంత్ రెడ్డి యొక్క బ్రదర్ యొక్క ఇల్లే ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, ఎందుకు కూల్చలేదు అంటూ ఇంకొంతమంది బడా నాయకుల యొక్క ఇండ్లు డైరెక్ట్గా చెర్లలోనే కట్టారు, వాటర్ ఫ్లోయింగ్ అయ్యే ప్రదేశాల్లోనే డైరెక్ట్గా అక్కడ కబ్జా చేసి కట్టారు. కానీ ఎందుకు వాళ్ళపైన ఈ హైడ్రా పంజా విసరట్లేదు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కువగా మాట్లాడే అంశం ఇటు బీజేపీ కావచ్చు లేకపోతే ఇతర చాలామంది మాట్లాడేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఓవైసీ సలకం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ విద్యా సంస్థల యొక్క బిల్డింగ్ని ఎందుకు కూల్చట్లేదు, అది బరాబర్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, అది డైరెక్ట్గా సలకం చెరువు మధ్యలోనే కట్టినట్టుగా ఆ మ్యాపింగ్లో కనబడతా ఉంది, ఎందుకు కూల్చట్లేదు అని చెప్పేసి అటు పార్టీలతో పాటు కొంతమంది వ్యక్తులతో పాటు హైకోర్టు కూడా నిన్న సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ హైకోర్టుకి ఇటు రెవెన్యూ కావచ్చు నీటిపారుదల శాఖ సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ఏం పేర్కొంటా ఉన్నారంటే ఈ నివేదిక ప్రకారం ఈ ఏదైతే ఓవైసీకి సంబంధించి విద్యా సంస్థలు సలకం చెరువు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది అసలు ఎఫ్టీఎల్ పరిధి కిందికి రాదు అని చెప్పేసి ఆ హైకోర్టుకి ఆ నివేదిక సమర్పించడంతో హైకోర్టు దీన్ని కొట్టిపరేసింది. ఆ శాఖల యొక్క మంత్రులను కూడా తిట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మీరే ఇది ఆల్రెడీ సలకం చెరువు పరిధి కిందికి వస్తుందని చెప్పేసి ఒకప్పుడు ఆల్రెడీ మ్యాపింగ్లో కూడా కనిపిస్తూ ఉంది. ఆ సలకం చెరువు మధ్యలోనే ఈ బిల్డింగ్, ఆ విద్యా సంస్థల ఆ బిల్డింగ్ కూడా మధ్యలోనే ఉన్నట్టుగా మ్యాపింగ్లో ఏర్పడతా ఉంది. అయినా కూడా అంత కరెక్ట్గా కనిపిస్తూ ఉన్నా మీరు ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అంటూ ఉన్నారు, సిగ్గుచేటు కాదా అని చెప్పేసి హైకోర్టు హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటు మున్సిపల్ శాఖ కావచ్చు లేకపోతే హెచ్ఎండిఏ కావచ్చు ఇప్పటికీ ఆ సలకం చెరువుకు సంబంధించి అది ఎఫ్టీఎల్ పరిధి కిందికి వస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పటికీ ఎటువంటి నివేదిక ఇవ్వకపోవడం అది అసలు ఎటు కారణాలు దారితీస్తుంది. నిజంగా రాజకీయ నాయకులకు ఎక్కువగా తొత్తులుగా మరి పనిచేస్తూ ఉన్నాయా ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పేదల ఇండ్ల విషయానికి వస్తే పేదల ఇండ్లు డైరెక్ట్గా ప్రభుత్వ భూములలో కబ్జా చేశారని చెప్పేసి, లేకపోతే వీళ్ళు నది పక్కనే లేకపోతే ఏదైనా నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో వీళ్ళు కబ్జా చేసి కట్టారని చెప్పి చాలామంది నిరుపేదలు వాళ్ళు కాళ్ళ మీద పడ్డా, హైడ్రా ఆఫీసర్ కాళ్ళ మీద పడ్డా, హైడ్రా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కాళ్ళ మీద పడ్డా ఏ ఒక్కరి బిల్డింగ్లు వదలలేదు, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. నిజంగా అటువంటి ఆక్రమణలు చేసిన తప్పే. అటు నిరుపేదలైనా, మధ్యతరగతి వాళ్ళైనా, బడా నేతలైనా, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా ఎవరిదైనా తప్పే. కానీ చట్టం అందరికీ సమానంగా ఉండాలి. కానీ ఓన్లీ నిరుపేదలకు ఒక రకంగా, మధ్యతరగతి వాళ్ళకు ఒక రకంగా, లేకపోతే బడా నాయకులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక రకంగా ఉండకూడదు కదా, చట్టం ఎవరికి చుట్టంలా మారకూడదు కదా అని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఏదైతే సలకం చెరువుకు సంబంధించి ఖచ్చితంగా దానికి సంబంధించి ఆక్రమణలు తొలగించాల్సిందే. ఎందుకంటే అది సలకం చెరువు మధ్యలో ఈ బిల్డింగ్ అనేది ఉంది. ఏదైతే వాళ్ళు మ్యాపింగ్లో డైరెక్ట్గా కనిపిస్తూ ఉంది సలకం చెరువు మధ్యలోనే అది చుట్టూ అవార్ గోడలా కట్టి లోపలికి వాటర్ రాకుండా అవార్ గోడలా నిర్మాణం చేసి దాన్ని అక్కడ అక్రమంగా నిర్మించి ఇది చేస్తే ఎందుకు అతన్ని కావచ్చు అతని విద్యా సంస్థలు ఎందుకు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా దీనిపై నాకు ఒక నివేదిక ఇవ్వాల్సిందే. నిజంగా ఇది హైడ్రా కిందకి వస్తుందా లేదా అని చెప్పేసి పూర్తిగా నివేదిక ఇవ్వాల్సిందే. లేకపోతే అది నిజంగా ఆక్రమణ అయితే, నిజంగా ఆక్రమించే అక్కడ కట్టినట్టయితే నీటి మధ్యలో నిజంగా అది ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ కిందికి వస్తే ఖచ్చితంగా అక్కడ కూల్చేయాల్సిందే. కూల్చివేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఓన్లీ నిరుపేదలకు అన్యాయం చేసినట్టు హైడ్రా పైన పేద ప్రజలకు కావచ్చు ఈ ప్రజలందరికీ కూడా
అనుమానాలు వ్యక్తం అవుతాయి. హైడ్రా మీద ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత భూములు రక్షించబడతా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు వచ్చి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కొట్టుకపోకుండా వాళ్ళను సంరక్షించేందుకు కాపాడబడతా ఉన్నాయి. వాళ్ళందరి బిల్డింగ్లు కూలగొట్టి వాళ్ళకి కొన్ని కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కేటాయించకపోవడం కూడా ఈ దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా నిరుపేదలు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకు మీరు కూల్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ లాంటివి ఇందిరమ్మ పేరిట ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే దీని సలకం చెరువు విషయంలో ఖచ్చితంగా ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ కావచ్చు, నీటిపారుదల కావచ్చు, రెవెన్యూ ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి నివేదిక అది హైడ్రా పరిధి కిందికి వస్తుందా, ఇది ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ కిందికి వస్తుందా లేదా అని చెప్పేసి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందే. ఇచ్చి నిజంగా ఆక్రమించినట్టయితే కూల్చివేతలు చేపట్టాల్సిందే అని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇటువంటి సందర్భాల్లో అంటే చట్టం నిజంగా అందరికీ సమానంగా వర్తిస్తూ ఉందా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతా ఉంది. దీనికి సంబంధించి చూడాలి మరి నిజంగా హైకోర్టు సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత అయినా మరి హైడ్రా పుంజుకుంటుందా? హైడ్రా రంగనాథ్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క అక్రమాలను కూల్చివేస్తాం, అసలు ఎవరికి కూడా మేము తొత్తులుగా మారం, హైడ్రా అనేది ఖచ్చితంగా ఏదైతే ఆక్రమించిన ఎఫ్టీఎల్ బఫర్ కిందికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ కావచ్చు, హౌస్లను కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఖచ్చితంగా అది ఎంత పెద్ద నాయకుడైనా ఎవరైనా సరే ఖచ్చితంగా లేకుండా చేస్తాం. అది ఏ నాయకుడైనా సరే ఏ రాజకీయ ప్రోద్బలంతో ఆపేటువంటి పరిస్థితులు ఉండవు హైడ్రా విషయంలో. హైడ్రా అందరికీ ఒకే తీరుగా పని చేస్తూ ఉంది. అంటే కొందరికో రకంగా తీర్పు ఉండదు అని చెప్పేసి హైడ్రా రంగనాథ్ చాలాసార్లు చెప్పుకొచ్చిండు. మరి ఈ విషయాల్లో ఖచ్చితంగా ఇటు రంగనాథ్ గారు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి పరిస్థితి ఏమైనా ఉందో? ఎందుకంటే హైడ్రా పైన హైకోర్టు సీరియస్ అవుతా ఉంది. హైడ్రాతో పాటు అలాగే ప్రభుత్వం పైన సీరియస్ అవుతుంది. ఎందుకు ఆ సలకం చెరువు మీరు పోవట్లేదు అని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయ్యి ఖచ్చితంగా దీనిపై నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు చూడాలి ప్రభుత్వం దీనిపైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతోంది అని.